విభజిత ఆంధ్రప్రదేశ్, తెలంగాణ. 10 ఏళ్ల అభివృద్ధి, కొన్ని ధోరణులు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ 2 రాష్ట్రాలుగా విభజించబడి జూన్ 2024 2వ తేదీకి 10 ఏళ్లు పూర్తయింది. రాష్ట్ర విభజన అనంతరం పార్టీలు వేరైనా 2 రాష్ట్రాల్లో అధికారంలోకి వచ్చిన టీడీపీ, బీఆర్ఎస్ పార్టీలు ఇంచుమించు ఒకే రకమైన విధానాలు అమలు చేశాయి. 2019లో ఆంధ్ర రాష్ట్రంలో తెలుగుదేశం ఓడిపోయి వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చి నవరత్నాలు, పెట్టుబడులు, వికేంద్రీకరణ, 3 రాజధానులు ఇలా రకరకాల పథకాలు చేపట్టింది. చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్న కాలంలో కూడా అమరావతి రాజధాని, పెట్టుబడులు, ఐటీ, ప్రాజెక్టులు ఇలా వీటి చుట్టూ 5 ఏళ్ల పాలన సాగింది. తెలంగాణలో బీఆర్ఎస్ 10 ఏళ్లు అధికారంలో కొనసాగింది. ఉమ్మడి రాష్ట్రంలో ప్రాంతాల మధ్య అసమానతలు, కేంద్రీకరణ, వెనుకబాటుతనం మొదలగు వాటి వల్ల రాష్ట్రం 2 ముక్కలయ్యింది. అయితే విభజన అనంతరం గడిచిన 10 ఏళ్లలో అభివృద్ధి ఎటువైపు సాగుతున్నది? విభజిత లక్ష్యాలు, ప్రజల అభివృద్ధి, ఆశలు, ఆకాంక్షలు నెరవేర్చే వైపుగా అభివృద్ధి సాగుతున్నదా అనేది పరిశీలించటానికి ఈ దశాబ్ద విభజన కాలం సరిపోతుంది. ఈ వ్యాసం ముఖ్యంగా 2 రాష్ట్రాల ఆర్థికాభివృద్ధి, తలసరి ఆదాయం, ఆర్థికాభివృద్ధిలో వివిధ జిల్లాలు, రంగాల అభివృద్ధి మధ్య వ్యత్యాసాలు, అభివృద్ధి కేంద్రీకరణ లేదా వికేంద్రీకరణ వైపుగా సాగుతున్నదా? ఆర్థిక వ్యవస్థలో సృష్టించబడుతున్న సంపద సమాజంలో ఉన్న అత్యధిక మంది శ్రమ జీవులకు పంపిణీ అవుతున్నదా లేదా వంటి కొన్ని విషయాలకు పరిమితమవుతుంది. గత దశాబ్ద కాలంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ 2 రాష్ట్రాల్లోనూ ఆర్థిక వృద్ధి కనిపిస్తున్నది. ఆంధ్ర రాష్ట్ర స్థూల ఉత్పత్తి, జీఎస్డీపీ, అభివృద్ధి రేటు రాష్ట్ర విభజన అనంతరం టీడీపీ ప్రభుత్వ 5 ఏళ్ల 2014 నుంచి 19 వరకు కాలంలో స్థిర ధరల్లో సగటున 9.03% అభివృద్ధి రేటు నమోదయ్యింది. ఆ తరువాత అధికారంలోకి వచ్చిన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ కాలంలో అనగా 2019 నుంచి 24 వరకులో సగటున 5.36% చొప్పున వృద్ధి రేటు సాధించింది. నూతనంగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం తొలి 5 ఏళ్లలో సగటున 9.03% చొప్పున, ఆ తరువాత 2019 నుంచి 24 వరకు మధ్య కాలంలో సగటున 4.66% వృద్ధి రేటు సాధించింది. గత దశాబ్ద కాలంలో ఆంధ్ర రాష్ట్రంలో సగటున 7.34%, తెలంగాణలో 6.98% వృద్ధి రేటు ఉంది. 2 రాష్ట్రాల స్థూల ఉత్పత్తి, ఎస్జీడీపీ, విలువను ప్రస్తుత ధరల్లో పరిశీలిస్తే ఆంధ్ర రాష్ట్రంలో 2014 నుంచి 15 వరకులో 5,24,976 కోట్లు ఉండగా 2023 నుంచి 24 వరకుకి 15,40,000 కోట్లకు పెరిగింది. తెలంగాణ రాష్ట్రంలో ఇదే కాలంలో 5,05,849 కోట్ల నుండి 14,49,708 కోట్లకు పెరిగింది. దేశ జీడీపీలో ఆంధ్ర రాష్ట్ర జీఎస్డీపీ ర్యాంకు చూస్తే 2014 నుంచి 15 వరకులో 8వ ర్యాంకు ఉండగా 2023 నుంచి 24 వరకులో కూడా ఇదే ర్యాంకు ఉంది. తెలంగాణ రాష్ట్రం కూడా 9వ ర్యాంకులో కొనసాగుతుంది. ఉదారవాద ఆర్థిక విధానాలను దేశంలో ప్రవేశపెట్టిన తరువాత పాలకులు స్థూల ఉత్పత్తి, తలసరి ఆదాయాల పెరుగుదల మీద కేంద్రీకరిస్తున్నారు. వృద్ధి రేటు పెరిగితే ఆటోమేటిక్గా ప్రజల మధ్య అసమానతలు తగ్గుతాయని, ఉపాధి అవకాశాలు పెరుగుతాయని భ్రమ కల్పిస్తున్నారు. వాస్తవంగా ఈ దశాబ్ద కాలంలో 2 రాష్ట్రాలలో వృద్ధి రేటు బాగా పెరుగుతున్న సంపద కేంద్రీకరణ, అసమానతలు తగ్గకపోగా తీవ్రంగా కొనసాగుతున్నాయి. జిల్లాలు, వివిధ రంగాల మధ్య సంపద కేంద్రీకరణ, అసమానతలు 2 రాష్ట్రాలలో చూడొచ్చు. ఆంధ్ర రాష్ట్ర స్థూల ఉత్పత్తి 2021 నుంచి 22 వరకు ఉమ్మడి, విభజన జిల్లాల సమాచారం అందుబాటులో లేకపోవడం వలన 13 జిల్లాల్లో కృష్ణా 14%, విశాఖపట్నం 12%, తూర్పు గోదావరి 11%, పశ్చిమ గోదావరి 10% జిల్లాల వాటా 47% ఉంది. శ్రీకాకుళం 4%, విజయనగరం 4% జిల్లాలు అట్టడుగునే ఉన్నాయి. మిగిలిన గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, కడప, అనంతపురం, కర్నూలు జిల్లాలు రాష్ట్ర జీఎస్డీపీలో 5 నుండి 8% మధ్య వాటాతో గత 10 ఏళ్ల నుండి కొనసాగుతున్నాయి. ఆంధ్ర రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో వ్యవసాయ, పారిశ్రామిక,
సేవా రంగాల వాటాలను పరిశీలిస్తే వ్యవసాయ రంగం వాటా రాష్ట్ర జీఎస్డీపీలో 2014 నుంచి 24 వరకు మధ్య 30.39 నుండి 36.1% పెరుగుతూ వ్యవసాయ రాష్ట్రంగా మారుతున్నది. పారిశ్రామిక రంగం వాటా 25.17 నుండి 23.36%, సేవా రంగం వాటా 44.61 నుండి 40.45% దిగజారింది. జిడిపిలో వ్యవసాయ రంగం వాటా పెరుగుతుందంటే వ్యవసాయం మీద ఆధారపడిన ప్రజల ఆదాయాలు పెరుగుతున్నట్లుగా భావిస్తే అది పొరపాటు. వాస్తవంగా రైతాంగ ఆదాయం క్షీణిస్తున్నది. వ్యవసాయ రంగంలో ఆహార పంటల మీద 80% ప్రజలు ఆధారపడి ఉంటారు. కానీ వ్యవసాయ రంగంలో ఆహార పంటల నుండి 2022 నుంచి 23 వరకు కేవలం 12.31% ఆదాయం మాత్రమే సమకూరింది. పౌల్ట్రీ, పశు సంబంధిత, రొయ్యలు, చేపల నుండి ఆదాయం పెరుగుతూ నేడు 57.35%కి చేరింది. ఉద్యానవనాలను కూడా కలుపుకుంటే 85.44%కి పెరుగుతుంది. అంటే వ్యవసాయ రంగంలో కేవలం కొద్దిమంది ఆధారపడిన రొయ్యలు, చేపలు, పౌల్ట్రీ, మాంసం వంటి వాటి నుండి అత్యధిక ఆదాయం వస్తున్నది. ఈ మార్పులు వ్యవసాయ రంగంలో కొద్దిమంది చేతుల్లో సంపద పోగుపడుతున్నట్లు, ఉపాధి తగ్గిపోతున్నట్లు తెలియజేస్తున్నాయి. గడిచిన 9 ఏళ్లలో ఆంధ్ర రాష్ట్రంలో జిల్లాల స్థూల ఉత్పత్తి విలువను పరిశీలిస్తే చేపలు, రొయ్యలు, పౌల్ట్రీ ఎక్కువగా ఉన్న జిల్లాల్లో వ్యవసాయం నుండి ఎక్కువ ఆదాయం వస్తున్నది. ఉదాహరణకు పశ్చిమ గోదావరి జిల్లాలో 56.8%కి వ్యవసాయ రంగం నుండి ఆదాయం వస్తున్నది. అలాగే విజయనగరం, విశాఖ, తూర్పు గోదావరి, కృష్ణా, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో కూడా ఈ ధోరణి మనకి కనిపిస్తున్నది. ఈ జిల్లాల స్థూల ఉత్పత్తిలో వ్యవసాయ రంగం నుండి 40% పైన ఆదాయం వస్తున్నది. జిల్లాల స్థూల ఉత్పత్తి విలువలో పారిశ్రామిక రంగం వాటాను పరిశీలిస్తే చాలా ఆందోళనకర పరిస్థితి కొనసాగుతున్నది. గత 10 ఏళ్లలో పెట్టుబడుల సదస్సులు పెట్టినా పారిశ్రామిక అభివృద్ధి కనిపించడం లేదు. ప్రభుత్వ పెట్టుబడులు లేకుండా పోయాయి. ఫలితంగా 2014 నుంచి 22 వరకు మధ్యకాలంలో 9 జిల్లాల్లో ఆ జిల్లాల స్థూల ఉత్పత్తిలో పారిశ్రామిక రంగం వాటా క్షీణిస్తూ వస్తున్నది. విశాఖపట్నం జిల్లాలో సైతం ఈ కాలంలో 36.3 నుండి 33.4%కి పడిపోయింది. విజయనగరం, పశ్చిమ గోదావరి, కృష్ణా, ప్రకాశం, అనంతపురం, కర్నూలులో 2021 నుంచి 22 వరకు నాటికి పారిశ్రామిక రంగం వాటా ఆయా జిల్లాల స్థూల ఉత్పత్తిలో 20% లోపుగానే ఉంది. పశ్చిమ గోదావరి జిల్లాలో కేవలం 16.1%లోనే నేటికి కొనసాగుతుంది. సేవారంగంలో పరిస్థితి కూడా పారిశ్రామిక రంగం వలె 9 జిల్లాల్లో దాని వాటా తగ్గుతూ వస్తున్నది. పశ్చిమ గోదావరి జిల్లాలో 2014 నుంచి 22 వరకు మధ్య కాలంలో 31.5 నుండి 27.1%కి, కృష్ణాలో 52.2 నుండి 43.3%కి, నెల్లూరులో 38.6 నుండి 32.9%కి, చిత్తూరులో 43.2 నుండి 37.4%కి సేవారంగం వాటా దిగజారింది. విజయనగరం, గుంటూరు, ప్రకాశం, కర్నూలు జిల్లాల్లో సేవారంగం వాటా గత 9 ఏళ్లలో ఎదుగుబొదుగు లేకుండా ఉంది. కేవలం విశాఖపట్నం జిల్లాలో మాత్రమే 50 నుండి 52.6%కి పెరిగింది. ఇక తెలంగాణలో చూస్తే 2014 నుంచి 23 వరకు మధ్య కాలంలో రాష్ట్ర జిడిపిలో వ్యవసాయ రంగం వాటా 19% చుట్టూ కొనసాగుతుండగా, పారిశ్రామిక రంగం వాటా 19.2% నుండి 17.3%కి తగ్గింది. పారిశ్రామిక రంగంలో ముఖ్యమైన తయారీ రంగం చూస్తే రాష్ట్ర జిడిపిలో 11% వాటాకి పడిపోయింది. కేవలం సేవారంగం వాటా మాత్రమే 61.3% నుండి 62.9%కి స్వల్పంగా పెరిగింది. 23% వాటాతో రియల్ ఎస్టేట్ తెలంగాణ ఆర్థిక వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తున్నది. ఐటీ రంగంపై ఆధారపడి ఈ స్పెక్యులేటివ్ బూమ్ కొనసాగుతున్నది. ఆంధ్ర రాష్ట్రం వలె తెలంగాణలో కూడా వ్యవసాయ రంగంలో ఆహార పంటల నుండి వచ్చే ఆదాయం కంటే పౌల్ట్రీ, మాంసం, పశు సంపద నుండి వచ్చే ఆదాయం గణనీయంగా పెరుగుతున్నది.
2022 నుంచి 23 వరకు సంవత్సరంలో వివిధ రకాల పంటల నుండి 1,08,269 కోట్లు రాగా, పౌల్ట్రీ, మాంసం, పశు సంబంధిత ఆదాయం 95,955 కోట్ల ఆదాయం వచ్చింది. జిల్లాల స్థూల ఉత్పత్తి పురోగతిని చూస్తే తెలంగాణ రాష్ట్రంలో కూడా ఆంధ్ర రాష్ట్రంలో వలె జిల్లాల మధ్య అసమానతలు, సంపద కేంద్రీకరణ పెరుగుతున్నట్లు తెలుస్తున్నది. 2022 నుంచి 23 వరకు లెక్కలను పరిశీలిస్తే రంగారెడ్డి, హైదరాబాద్, మల్కాజ్గిరి 3 జిల్లాలు కలిపి 43.72% రాష్ట్ర జిడిపిలో భాగస్వామ్యం ఉన్నాయి. మిగిలిన 30 జిల్లాల్లో 6,000 నుండి 15,000 కోట్ల రూపాయల లోపు 10 జిల్లాలు, 15,000 నుండి 25,000 కోట్ల రూపాయల లోపు 12 జిల్లాలు, 25,000 నుండి 55,000 కోట్ల రూపాయల లోపు 5 జిల్లాలు రాష్ట్ర జిడిపిలో వాటాతో ఉన్నాయి. దీనిని బట్టి తెలంగాణలో జరుగుతున్న అసమాన అభివృద్ధిని అర్థం చేసుకోవచ్చు. తలసరి ఆదాయం చూస్తే 2 రాష్ట్రాలు దేశ తలసరి ఆదాయం సగటు కంటే ఎక్కువగా ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రం దేశంలోనే మొదటి ర్యాంకులో ఉండగా ఆంధ్ర రాష్ట్రం మాత్రం 16వ ర్యాంకులో ఉంది. తెలంగాణలో తలసరి ఆదాయం 1,24,104 రూపాయల నుండి 3,08,732 రూపాయలకు, ఆంధ్ర రాష్ట్రంలో 93,903 రూపాయల నుండి 2,42,479 రూపాయలకు గత దశాబ్ద కాలంలో పెరిగింది. కానీ తలసరి ఆదాయంలో తెలంగాణ, ఆంధ్ర రెండింటిలోనూ జిల్లాల మధ్య అసమానతలు పెరుగుతూ వస్తున్నాయి. తెలంగాణలో 2022 నుంచి 23 వరకు మొత్తం 33 జిల్లాల్లో కేవలం 2 జిల్లాలు మాత్రమే రాష్ట్ర తలసరి ఆదాయ సగటు కంటే ఎక్కువ ఆదాయంతో ఉన్నాయి. రంగారెడ్డి 7,58,102 రూపాయలు, హైదరాబాద్ 4,02,941 రూపాయల తలసరి ఆదాయం ఉండగా, సంగారెడ్డి జిల్లా రాష్ట్ర సగటుకి కొంచెం తక్కువగా అనగా 3,01,870గా ఉంది. మిగిలిన 30 జిల్లాలు రాష్ట్ర సగటు తలసరి ఆదాయానికి చాలా దూరంలో దిగువన ఉన్నాయి. ఆంధ్ర రాష్ట్రంలో 2021 నుంచి 22 వరకులో తలసరి ఆదాయం 1,92,587గా ఉండగా మొత్తం ఉమ్మడి 13 జిల్లాలో 5 జిల్లాలు అనగా కృష్ణా 2,88,551, విశాఖపట్నం 2,64,225, పశ్చిమ గోదావరి 2,33,898, నెల్లూరు 2,12,216, తూర్పు గోదావరి 1,97,894 జిల్లాలు మాత్రమే రాష్ట్ర తలసరి ఆదాయం సగటుకి ఎగువ భాగాన ఉన్నాయి. ఈ జిల్లాల్లో కూడా కేవలం కొన్ని మండలాల్లో మాత్రమే అత్యధిక తలసరి ఆదాయం ఉంది. మిగిలిన 7 జిల్లాలు రాష్ట్ర సగటుకు దిగువ స్థాయిలో ఉన్నాయి. ఎప్పటిలాగే విజయనగరం 1,28,194, శ్రీకాకుళం 1,28,820 జిల్లాలు 12, 13 ర్యాంకులతో అట్టడుగునే 10 ఏళ్ల నుండి కొనసాగుతున్నాయి. 2 రాష్ట్రాల్లో పాలకులు అనుసరిస్తున్న ఈ ఉదారవాద కార్పొరేట్ ఆర్థిక నమూనా వల్ల గడిచిన దశాబ్ద కాలంలో 2 రాష్ట్రాల్లో పెరుగుతున్న స్థూల ఉత్పత్తి, తలసరి ఆదాయ అంకెలు వాస్తవాన్ని మరుగున పరుస్తున్నాయి. ఆదాయ పంపిణీ జరగటంలేదు. వేతనాలు పెరగకపోగా, ఉపాధి రంగంలో ప్రభుత్వం జోక్యం చేసుకోకపోవటం వల్ల పెద్ద ఎత్తున శ్రమ దోపిడీ జరుగుతూ సంపద కేంద్రీకరణ దిశగా సాగుతున్నది. తెలంగాణలో హైదరాబాద్ మెట్రోపాలిటన్ రీజియన్ పరిధిలోనే సంపద పోగుపడుతున్నది. ఆంధ్ర రాష్ట్రంలో అభివృద్ధి కొన్ని జిల్లాలకే, అది కూడా కొన్ని ప్రాంతాలకే పరిమితమైంది. వివిధ జిల్లాల స్థూల ఉత్పత్తి, తలసరి ఆదాయాల్లో ఇది స్పష్టంగా కనిపిస్తున్నది. జిల్లాల మధ్య అంతరాలు తగ్గకపోగా వ్యవసాయ రంగంలో స్థూల ఉత్పత్తి పెరిగినా వ్యవసాయంపై ఆధారపడ్డ ప్రజల ఆదాయాలు పడిపోవటం, ఉపాధి కోల్పోవటం జరుగుతున్నది. 2 రాష్ట్రాల్లోనూ భూ కేంద్రీకరణ జరుగుతున్నది. భవిష్యత్లో ఉభయ రాష్ట్రాల్లో ఆర్థిక అసమానతలు మరింత తీవ్రం కానున్నాయి. వ్యాసకర్త డాక్టర్ బి గంగారావు, సిపిఎం, ఉక్కు నగరం, 78వ వార్డ్ కార్పొరేటర్, జీవీఎంసీ. Welcome to our YouTube channel. Don't forget to like, subscribe and share the videos.